వెల్కమ్ టు దమ్ముస్ కిచెన్. ఈ రోజు మనం పీతల సూప్ ఎలా చేయాలో చూద్దాం. పీతల సూప్ చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం జీలకర్ర, పెద్ద జీలకర్ర యాడ్ చేసుకుందాం. అవి బాగా వేగాక మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని బాగా కోసి పెట్టుకుని దాన్ని కూడా దాంట్లో యాడ్ చేద్దాం. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలండి. బాగా వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది సూప్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దీంట్లో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత కరివేపాకు బాగా కడిగి పెట్టుకుని దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని కూడా వేగిద్దాం. అది బాగా వేగాలండి. అన్నీని పచ్చివాసన పోతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఇస్తుంది సూప్కి. ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు వేసుకుంటే 2 టమాటాల వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు బాగా ఉల్లిపాయలతో బ్లెండ్ అవ్వాలండి. సో బాగా మనం వేగనివ్వాలి ఆ నూనెలో. ఇప్పుడు టమాటాలు బాగా వేగింది. దాంట్లో మనం ఒక 10 వరకు చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా బాగా వేగిపోయింది. దీంట్లో కాస్తంత పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర పొడి వేసుకుని బాగా వేగిన తర్వాత దాంట్లో మనం కాస్తంత ధనియా పొడి యాడ్ చేసుకుందాం. ధనియా పొడి తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే పెప్పర్ అండి. పెప్పర్ చాలా మంచిది. పీతలతో మిక్స్ అయిందంటే ఒంటికి కూడా చాలా మంచిది. దీంట్లో ఒక గ్లాస్ అంత నీళ్లు పోసుకుని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలి. మనం దీన్ని బాగా వేయించుకుని ఉడకబెట్టుకున్న తర్వాత మనం బాగా కోసి కడిగి పెట్టుకున్న పీతలు ఇప్పుడు పసుపుతో బాగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం ఆ కూరలో యాడ్ చేయబోతున్నాం. పీతలు ఆ కూరతో బాగా మిక్స్ అవ్వాలి. బాగా దాన్ని మనం మిక్స్ చేయాలి. పీతలు దాంతో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎలాగో సూపే కదా చేయబోతున్నాం. దానికి ధారాళంగా మనం నీళ్లు పోసుకోవచ్చు. మనం బాగా నీళ్లు పోసుకున్న తర్వాత పీతలు ఉడకడానికి మనం దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకుని ఉప్పుని బాగా మిక్స్ చేసి మనం బాగా మరగనివ్వాలండి. ఆ పీతలో ఉన్న ఫ్లేవర్ మొత్తం దాంట్లో దిగిపోవాలి. కాస్తంత కారం యాడ్ చేసుకోవడం కోసం మనం పచ్చిమిరపకాయలు ఊరికే అలా చిదివి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పీతలు ఉడకడానికి మనం దాన్ని మూత పెట్టి బాగా మరగనిద్దాం. కూర బాగా మరగాలండి. పీతల కూర చాలా హెల్తీ అండి. అలాగే సూప్ కూడా చాలా చాలా హెల్తీ. ఎందుకంటే పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా జలుబు ఉన్నప్పుడు పీతలు ఇగురు కానీ పీతల సూప్ కానీ పెట్టించారంటే జలుబు ఇట్టే కరిగిపోతుంది. అంత హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇప్పుడు పీతల సూప్ రెడీ అయిపోయిందండి. దాంట్లో మనం మూత ఓపెన్ చేసి ఇప్పుడు లెమన్ పిండుకుంటున్నాం. లెమన్ పిండి కాస్తంత మరిగిన తర్వాత మనం దింపేయవచ్చు. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోపోతున్నాం. మన హెల్తీ అండ్ టేస్టీ పీతల సూప్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, దమ్మూస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా బెల్ ఐకాన్ని టింగ్ అని ప్రెస్ చేసేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేయండి.